మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది తల్లికి వందనం అని చెప్పి మనం పెట్టిన అమ్మఒడిని వాళ్ళ తల్లికి వందనం అని పేరు మార్చినారు. గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని అన్నారు. చివరికి అక్కడ 30 లక్షల మంది పిల్లలను ఎగరగొట్టేసినారు. 15,000 కాస్త 13,000 అన్నారు. 13,000 కాస్త తీరా ఎంత ఇచ్చినారని చూస్తే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000. ఆ నాడు నేడు పనుల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే పెట్టారో ఆ ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ కూడా వీళ్ళు సరిగ్గా చేయక కురుపాంలో నియోజకవర్గంలో ఏకంగా 2 పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామర్లు. హాస్పిటల్లో ఇంకా 30 మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం జాండీస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకునే నాతుడు లేడు. ఎక్స్ఎమ్మెల్యే మన కంటెస్టెడ్ క్యాండిడేట్ పోయి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నిలదీస్తే తప్ప.